నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. దట్ ఈస్ యూనివర్సల్ సెట్ ఒకటి ఇచ్చేసాడు, ఏ అనే ఇంకో సెట్ ఇచ్చేసాడు. ఇక్కడ మీకు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే స్టూడెంట్ కి ఇంటర్సెక్షన్స్ మీద, ఎంటీ సెట్స్ మీద, యూనివర్సల్ సెట్స్ మీద ఎక్కడ దాకా గ్రిప్ ఉంది, ఎక్కడ దాకా కాన్సెప్ట్ తెలుసు అనే దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ బిట్ అడగడం చూడండి. దీనిలో కంప్లీట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీకు ఈ క్వశ్చన్ లో యూనివర్సల్ సెట్ ఎవరైనా ఇవ్వనివ్వండి, దాంతో మనకు సంబంధం లేదు. అండ్ ఎవరైనా ఇవ్వనివ్వండి, దాంతో కూడా సంబంధం ఏం లేదు, బికాస్ కాన్సెప్ట్ బేస్డ్ కాబట్టి. నా జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ఏమని అడుగుతున్నాడు, ఎంటీ సెట్ యొక్క కాంప్లిమెంట్. క్లియర్? ఎంటీ సెట్ యొక్క కాంప్లిమెంట్ అంటే ఏంటి? యూనివర్సల్ సెట్ లో నుంచి ఎంటీ సెట్ ని నువ్వు రిమూవ్ చేస్తావు. ఎంటీ సెట్ లో ఏమైనా ఎలిమెంట్స్ ఉంటాయా? ఏవి ఉండవు కదా. కాబట్టి యూనివర్సల్ సెట్ నుంచి తీయడానికి ఏం లేదు. కాబట్టి కాంప్లిమెంట్ ఆఫ్ అన్ ఎంటీ సెట్ ఈజ్ ద యూనివర్సల్ సెట్. ఫస్ట్ బిట్ ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి. పై డాష్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఇచ్చిన రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని జాడాలి. ఓకేనా? సో పై డాష్ అంటే ఏం చెప్పాను? యూనివర్సల్ సెట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ. క్లారిటీ వచ్చిందా? ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. యూనివర్సల్ సెట్ అంటే ఏంటి? దానికి ఉన్న గివెన్ సెట్స్ అన్ని కూడా దాని నుంచే తయారవుతాయి. కాబట్టి మిగతా సెట్స్ అన్ని కూడా దానికి సబ్సెట్స్ అవుతాయి. సో ఇక్కడ ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ యు. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని యూలో ఉన్నట్టేగా. క్లారిటీ వచ్చిందా? రెండో బిట్ జాగ్రత్తగా చూసుకోండి. అడిగింది ఏంటి? ఇంటర్సెక్షన్. ఓకేనా? ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో ఉన్నదాన్ని కామన్ గా తీసి రాయాలి. కామన్ గా అంటే ఎవరిలో ఉంటారు? ఏలో ఏవేవైతే ఉన్నాయో అవి యూ నుంచి వచ్చినాయిగా, యూనివర్సల్ సెట్ లో నుంచి. కాబట్టి రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ అంటే ఎవరిలో ఉన్నాయి వస్తాయి? ఏలో ఉన్నాయి వస్తాయి. కాబట్టి మీకు అడిగిన క్వశ్చన్ కి దట్ ఈస్ పై డాష్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ సెట్ ఏ ఇజ్ ఈక్వల్ టు ద సెట్ ఇట్ సెల్ఫ్. సో మీకు ఇచ్చిన దానిలో ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుంది? దట్ ఈస్ ఏ. దీనిలో మీకు ఇంకో బిట్ చెప్తాను చూడండి. ఇదే కనుక బిట్ ఇలా అడిగాడు అనుకోండి, యూనివర్సల్ సెట్ యూనియన్ ఆఫ్ గివెన్ సెట్. అంటే రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ ని కలిపి రాయాలి అండ్ కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ రిపీట్ అవ్వకూడదు. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ కూడా దీనికి సబ్సెట్సే కాబట్టి ఇదే మళ్ళీ రిపీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ యూనివర్సల్ సెట్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యూనివర్సల్ సెట్ intersection of any set will be the set itself, whereas universal set union of A is universal set itself వస్తుంది. ఓకేనా? సో ఈ వీటి నుంచి మీకు సెట్స్ మీద బేస్ అయ్యి ఎంటీ సెట్స్, యూనివర్సల్ సెట్స్ మీద కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక కింద కామెంట్ లో తెలియజేయండి, డెఫినెట్లీ ఆన్సర్ ఇస్తాను. మళ్ళీ చెప్తున్నాను అనుకోమాకండి. ఓకేనా? నేను ఈ క్లాస్ చెప్పాను అంటే క్లాస్ మీకు అర్థమైందో లేదో తెలియాలి కదా. ఓకేనా? అన్పర్పస్ఫుల్ గా ఏదో నేను వాగేసి అది మీకు అర్థం కాగా మీ టైం వేస్ట్, ఇది నా పర్పస్ కాదు. ఓకేనా? అందుకనే ఎవ్రీ క్వశ్చన్ అయిన తర్వాత మళ్ళీ క్లియర్ గా చెప్తున్నా. దీనిలో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద తెలియజేయండి అని చెప్పి. ఓకేనా? ఎందుకంటే ప్రతి స్టూడెంట్ కి ప్రతి క్వశ్చన్ క్లారిటీ రావాలని ఏం లేదు, ప్రతి క్వశ్చన్ లో డౌట్ రావాలని కూడా ఏం లేదు. ఏ కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదో, ఎక్కడైతే డౌట్ వచ్చిందో దాన్ని చెప్పండి. అండ్ ఆ క్వశ్చన్ దాకా మళ్ళీ మీకు